ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా ఈ పరిశుద్ధ సంఘంగా కూడిన మీ అందరికీ యవనస్తులందరి తరపున ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రతి సంవత్సరం ప్రీ క్రిస్మస్కి పెద్దల్ని సన్మానించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మన పాత కుటుంబీకులైనటువంటి బీజే చంద్రశేఖర్ అన్నగారు, బీజే గోకులాదేవి గారు ఇద్దరు వచ్చి ఆహ్వానాన్ని మన్నించవలసిందిగా మనవి. పిలువంగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దంపతులకు అన్న చంద్రశేఖర్ అన్న గారికి, గోకులాదేవి గారికి యవనస్తులందరి తరపున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న పేరు చంద్రశేఖర్ గారు, అక్క పేరు బీజే గోకులాదేవి గారు. వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు బి శామ్యుల్ ఓబ్లేస్ గారు, సూపరింటెండెంట్ సెంట్రల్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహించారు. కీర్తిశేషులు తల్లిగారు చంద్రశేఖర్ తల్లిగారు బి కాంతమ్మ గారు. చంద్రశేఖర్ అన్నగారు ఇండస్ట్రియలిస్ట్, అనంతపురం పట్టణంలో చాలామందికి సుపరిచితులు. వారు ఉన్నత కుటుంబం నుంచి వచ్చి మన సభ్యులై ఎంతో సహకారాన్ని వారి కుటుంబ పక్షంగా మన సంఘానికి అందించడం జరిగింది. వారి సతీమణి శ్రీమతి గోకులాదేవి గారు ఎంతో శ్రద్ధతో ఎల్ఐసిలో ఉన్నత ఉద్యోగం బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. శ్రీమతి బీజే గోకులాదేవి అక్కగారు ఎంతో శ్రద్ధగా చర్చిని శుభ్రపరచుటలో గత 10 సంవత్సరాలు పైబడి నమ్మకంగా పరిచర్య చేస్తున్నటువంటి అక్కకు యవనస్తులందరి తరపున సంఘపక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఉన్నత కుటుంబములు, ఉన్నత ఉద్యోగాలు కలిగి ఉన్నను ఎంతో విధేయతతో సంఘానికి పరిచర్య చేసిన దంపతులు వీరిరువురు. వీరి సంతాన విషయం తీసుకుంటే కుమారుడు, కుమార్తె. కుమారుడు బి జాన్ రాజేష్ గారు, వీరి భార్య బి శోభారాణి గారు. వీరిద్దరికీ ఒక కుమారుడు, వీరికి కుమార్తె శ్రీమతి బి లావణ్య గారు, భర్త రామకృష్ణ గారు. వీరికి ఒక కుమారుడు. ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రీ క్రిస్మస్కి ఒక జంటని, ఒక కపుల్స్ని సన్మానించడం యవనస్తుల ద్వారా ఏర్పాటు చేసినాము. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా అన్నను అక్కను గౌరవప్రదంగా షాల్వా కప్పి గార్లాండ్తో వారిని సన్మానం చేస్తాం. అజయ్ గారు వచ్చి, విక్రాంత్ గారు వచ్చి అన్నను సన్మానించవలసిందిగా మనవి. కుస్మిత గారు వచ్చేసి అందరూ చప్పట్లు కొడుతూ వారి సన్మానాన్ని దీవించాల్సిందిగా మనవి. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి అజయ్ వచ్చేసి పూలమాల వేయాల్సిందిగా మనవి. ఆనందకుమారి అక్కకు పూలమాల వేయాల్సిందిగా మనవి. మరొకసారి బిగ్ క్లాప్స్ ఒకసారి ఇవ్వాల్సిందిగా సంఘాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి వారి కుటుంబ సభ్యులు వచ్చి ఉంటే వారు కుమారుడు, కోడలు, అల్లుడు, బిడ్డ వచ్చి ఉంటే వారు కూడా ముందుకు రండి. దయచేసి మంచిగా ఫోటో తీసుకోవచ్చు. వారి
సంతానం వచ్చి ఉన్న మనమడు వాళ్ళు వచ్చి ఉంటే వారు కూడా కలిసి ఫోటో తీసుకోవచ్చు ప్లీజ్. మేము క్యారల్స్కి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఏడిసిసి బ్యాంక్ కాలనీలో చంద్రశేఖర్ అన్న గారి ఇల్లు ఉంది. మేము క్యారల్స్కి వెళ్ళినప్పుడు చాలా సంతోషపడతాడు ఆయన. వెళ్ళంగానే మా నాన్నగారు అయినటువంటి చంద్రశేఖర్ జాన్ గారిని, పిడి ప్రభాకర్ గారిని ఫస్ట్ అడిగేవారు, చంద్రశేఖర్ వచ్చాడా, జాన్ వచ్చాడా అనేసి. కానీ ఎంతో సంతోషంగా క్యారల్స్లో ఆయన ఉండడం మేము చాలాసార్లు గమనించాం. మేము చిన్నపిల్లలైనప్పటికీ అన్న ఆ విధంగా ఉండేవాడు. ఇక అక్క విషయం తీసుకుంటే ప్రతి శనివారం సిద్ధపాటు దినం మన పాస్టర్ గారు చెప్తూనే ఉంటాడు, ప్రతి శనివారం సిద్ధపాటు దినం అక్క ఖచ్చితంగా 10 గంటలకు 10:30 ఆ మధ్యలో సంఘానికి వచ్చి సంఘానికి మొత్తం అంతా శుభ్రపరిచే పనిలో, సువార్తలో, పరిచర్యలో, సంఘ పరిచర్యలో అక్క ముందుకు పోతూ ఉంటున్నారు. అందుకు మనం ఒక్కసారి సంఘమంతా ఒక్కసారి చప్పట్లు కొడుతూ ఇటువంటి సేవ గోకులదేవి అక్కగారు ప్రతి శనివారం బాధ్యతలు నిర్వహిస్తూ పరిచర్యలో నమ్మకంగా దేవుని సన్నిధానంలో ఆమె వాడబడుతూ ఉన్నది. యవనస్తులందరి తరపున సీనియర్ కపుల్స్కి ఒక మెమొంటో మేము ప్రదానం చేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, సంఘ కాపరి రెవరెండ్ వి సంపత్ విజయ్ కుమార్ గారిని రావాల్సిందిగా ఆహ్వానం. యవనస్తులు అందరూ వస్తే, ముందుకు వస్తే మనం మెమొంటోని దంపతులకు అందజేస్తాం. మెమొంటో అందజేస్తుండగా 2 చప్పట్లు కొట్టవలసిందిగా మనం బిగ్ క్లాప్స్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకున్నా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే
పరిశుద్ధతలో నేను పోలేన నెల సాగమని దీవించావే తృప్తిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన ఆశీర్వాదం కంటే ముందుగా ఒక్క నిమిషం ప్రియులరా. ఎందుకనగా దంపతులు గౌరవనీయులైనటువంటి బీజే చంద్రశేఖర్ గారు, మేడం గారు, గోకులాదేవి మేడం గారు, ఇద్దరిని గురించి వారి విషయాలను గురించినటువంటిది ఒక్క నిమిషం సంఘానికి తెలియపరచుట ఒక సంఘ కాపరిగా నాకు కూడా ఆ విషయంలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి వారి పట్ల ఉన్నటువంటి మంచి సాక్ష్యమును బట్టి. మేడం గారు, గోకులాదేవి మేడం గారు, నేను మేడం గారనే పిలుస్తాం. ఎందుకు మేడం గారిని? మామూలుగా మనకు సంఘంలో అందరూ సిస్టర్స్, అందరూ మంచిగా బాగుంటారు. గోకులాదేవి మేడం ఒక్కరినే నేను మేడం అని పిలుస్తా. ఎందుకు మేడం అని పిలిచాల్సి వస్తుందంటే పరిచర్యను గురించిన విషయాలు అందరికీ తెలుసు, ఆమె చేసిన పరిచర్య. కానీ మేము ఒకే డిపార్ట్మెంట్ ఎల్ఐసిలో ఫస్ట్ 1988 నాకు ఎల్ఐసి పోస్టింగ్ వచ్చినప్పుడు అనంతపురం, ఇక్కడే ఇదే అనంతపురం ఎల్ఐసిలో నేను జాబ్లో చేరిన 88వ సంవత్సరం. మేడం గారు నేను ప్రక్క సీటే ఆఫీస్లో ఎల్ఐసిలో మా పక్క సీటు. అప్పుడు మొట్టమొదట పరిచయం అయినారు. అప్పుడు మేడం అంటారు నేను కదా, నన్ను సార్ అంటారు. నన్ను సార్ అంటే నేను మేడం అంటే అలా ఎల్ఐసితో పరిచయం అయినాను. ఆ తర్వాత నేను దైవజనుడిగా, సంఘ కాపరిగా ప్రభు యొక్క కృపను బట్టి మీకు పరిచర్య చేయడానికి మనందరికీ ఇక్కడికి పాస్టర్గా రావడం. వచ్చిన తర్వాత మేడం గారు మళ్ళీ ఇదే చర్చ్ మెంబర్ అని తెలిసినప్పుడు చాలా సంతోషపడినా. అది మేడం గారితో. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఆమెలో ఉన్న వినమ్రత, అవును, ఎల్ఐసిలో ఒక మంచి ఉన్నత ఉద్యోగం, మంచి సాక్ష్యం డిపార్ట్మెంట్లో కూడా, సంఘంలోనైనా కుటుంబంలోనైనా అలాగ అన్నిట్లో కూడా గోకులాదేవి మేడం గారు మంచి సాక్ష్యం. ఆ విషయంలో గాడ్ బ్లెస్ యూ మేడం, గాడ్ బ్లెస్ యూ. మంచిగా సార్ బీజే చంద్రశేఖర్ సార్ని గురించిన విషయాలు అందరికీ తెలుసు. ఇక్కడ మనకు వారి తండ్రి గారు శామ్యుయల్ ఓబులేస్ గారు ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారు, కీర్తిశేషులు. వారు స్వయాన మన చర్చ్ ట్రెజరర్ గారు అయినటువంటి పిఎస్ విజయ్ కుమార్ గారి మేనమామ కుమారుడే. మేనమామ సొంతం వాళ్ళ మేనమామ అంటే విజయడన్నకు సొంత మేనమామ. ఆయన సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా ఉండేవారు. చాలా ఉన్నతమైన ఉద్యోగం, సూపరింటెండెంట్. నేను ఎల్ఐసి కంటే ముందుగా నాకు ఒక విషయం ఏంటంటే, నేను ఎల్ఐసిలో మేడంతో ఇక్కడ 88 రాకముందు నాకు 86 నుంచి 87 నా ఎంకామ్ స్టడీస్ అయిపోయినాయి ఎస్వి యూనివర్సిటీలో. నేను 86లోనే నాకు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో నాకు ఇన్స్పెక్టర్గా పోస్ట్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాశాను అనుకున్నప్పుడు, నేను అప్పుడు ఎంకామ్ ప్రీవియస్ 86 నేను ఎంకామ్ ప్రీవియస్లో ఉన్నా. నాకు ఫస్ట్ పోస్టింగ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా మహారాష్ట్ర నాసిక్ వేసినారు. అప్పుడు వీళ్ళ కుటుంబాన్ని అంటే ఇక్కడికి వచ్చిన ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు విషయాల్లో వాళ్ళ డాడీ సూపరింటెండెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి క్రెడిట్, నేను అక్కడ ఇన్స్పెక్టర్గా నేనైతే వెళ్ళలేదు. మా అమ్మ మా నాన్న వాళ్ళు వద్దని చెప్పేసి అనేటువంటిది నేను జాబు అది పరిస్థితులను బట్టి వదిలేసుకున్నాను. మళ్ళీ ఎల్ఐసిలో చేరినాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే విషయాలన్నీ కూడా. అంటే ఈ ఇద్దరు తల్లిదండ్రులతో, వారి యొక్క డిపార్ట్మెంట్స్తో, వారి కుటుంబాలతో నాకు 86, 87, 88 నుంచే పరిచయం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా బంధుత్వాలు ఉన్నాయని ఇవన్నీ కూడా తెలిసినాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచిగా అన్ని విషయాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఆ దంపతులను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా మంచి ఆయురారోగ్యములు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ఐయు సంఘం మీరు నాటిన దీపస్తంభంలో అనేక మంది ఈ దీపస్తంభపు కాంతిలో
తండ్రి అందరూ వెలిగించబడుతూ ఆశీర్వదించబడుతూ వచ్చారు అనేక సంవత్సరాలుగా. ఇదిగో నీ యందు నిద్రిస్తూ మహిమలో చేర్చబడిన కీర్తిశేషులైన శామ్యుయల్ ఓబులేస్ గారు, అమ్మ కాంతమ్మ గారు, వారు ఆనాటి నుండి SIU సంఘ సభ్యులుగా ఉంటూ తిరిగి వారి కుమారుడు BJ చంద్రశేఖర్ గారు, నైనా మేడం గోకులాదేవి మేడం గారు, నేటికి వారు కూడా సంఘ పరిచర్యల్లో కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ వచ్చారు. ఎంతో సహకారాన్ని అన్ని విధములుగా అందించిన దంపతులు, కుటుంబం ప్రభువా వారిని ఆశీర్వదించండి. వారి సంతానము, కుమారుడు రాజేష్ కుటుంబం, కుమార్తె లావణ్యమ్మ కుటుంబాలు అందరినీ మీరే, పిల్లలను అందరినీ మనుమనులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. రాబో కాలంలో మరింతగా మీ యొక్క సంఘ పరిచర్యల్లో ఆ దంపతులు ముందుకు కొనసాగుట కృప పాలించమని, ఇంతవరకు తోడుగా ఉన్న దేవా నీకే వందనములు చెల్లిస్తూ ఇమ్మానుయేలుగా, ఎబినైజరుగా ఆ దంపతులను మీరే ఆశీర్వదించమని ప్రేమామయుడు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని కృపయు సమాధాన ఆశీర్వాదములు దంపతులైన చంద్రశేఖర్ గారు, గోకులాదేవి గారు, వారి సంతానం అంతటికి తోడై కాపాడు కాక. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమ్మెన్న తల్లిలా, కొదువంతా తెచ్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేను నానికని అన్నావే పూరులలో. దయచేసి వారు థ్యాంక్స్ తెలియపరచవలసిందిగా. ప్లీజ్ కన్వే యువర్ థ్యాంక్స్ టు ద చర్చెస్. హలో, ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మీ ఆశీస్సులు కూడా నాకు కావాలని నిండారా కోరుతున్నా. దేవునికి స్తోత్రం, యేసయ్య గారికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.